హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే జూన్ 12వ తారీఖున మంజూరు చేస్తా అన్నటువంటి 1,50,000 వితంతు పెన్షన్లను వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. సో, కుటుంబ ప్రభుత్వం చెప్పిన విధంగా జూన్ 12వ తారీఖున ఈ వితంతు పెన్షన్లను మంజూరు చేయలేదు. ఇకపోతే తాజాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఈ పెన్షన్ల మీద ఒక కీలకమైన ప్రకటనను విడుదల చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో, మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, మొట్టమొదటిగా ఏ కేటగిరీ వాళ్ళకు కొత్త పెన్షన్లకు అవకాశం అయితే కల్పించబోతున్నారు, అలాగే ఎంతమందికి పెన్షన్లనేటువంటి వాటిని శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇకపోతే దరఖాస్తులు చేసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్లి దరఖాస్తులు చేసుకోవాలి? అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ముందుగా ఏ కేటగిరీ వాళ్ళకు అవకాశం అయితే ఇస్తారు? ఇలా మీకు అన్ని వివరాల గురించి వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో అడగండి. ఎండ్ వరకు చూసిన తర్వాత నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. గైస్, ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే కుటుంబ ప్రభుత్వము మనకు ఇప్పటికే ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసినట్లయితే జూన్ 12వ తారీఖున దాదాపుగా 1,50,000 వితంతు పెన్షన్లను మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఓవరాల్‌గా 15,00,000 మందికి ఈ కొత్త పెన్షన్లు అనేటువంటి వాటిని మంజూరు చేస్తామని కూడా అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. అంటే ఈ దివ్యాంగుల, వికలాంగుల పెన్షన్లకు సంబంధించి కావచ్చు, ఒంటరి మహిళలకు సంబంధించి కావచ్చు, అలాగే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీకి చెందినటువంటి కొత్త వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి కావచ్చు. సో, టోటల్‌గా మరొక 15,00,000 కొత్త పెన్షన్‌లను కూడా శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. సో, అయితే ఇప్పుడు తొలుత చెప్పినటువంటి ఈ వితంతు పెన్షన్‌లనే వాయిదా వేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, అయితే ప్రభుత్వము ఇదివరకు సర్వే ఒకటి నిర్వహించి 1,50,000 మంది వితంతు మహిళలు అర్హులుగా ఉన్నట్లు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, దాన్ని బేస్ చేసుకొని పెన్షన్‌లను మంజూరు చేస్తామని కూడా సమాచారం అయితే ఇచ్చింది. బట్ వాయిదా వేశారు కొన్ని కొన్ని కారణాల చేత. ఇకపోతే దీని మీద మనకు కొండపల్లి శ్రీనివాస్ గారు ఒక కీలకమైన ప్రకటన అయితే విడుదల చేశారనమాట. సో, ముందుగా దాని గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ వివరాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? వితంతు పెన్షన్‌లపై బిగ్ అప్డేట్. సో, ఇక్కడ మనకు కొత్త పెన్షన్‌లనేటువంటి వాటిని శాంక్షన్ చేస్తారు. ఇక్కడి వరకు బాగుంది. అయితే ముందుగా ఏ కేటగిరీ వాళ్ళకు అవకాశం ఇచ్చేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఓకేనా? సో, ఇక్కడ ఫస్ట్ మనకు 100% ప్రయారిటీ ఎవరికిస్తున్నారంటే, వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో, ఈ వితంతు మహిళలకే ఈ కొత్త పెన్షన్‌లనేటువంటి వాటిని శాంక్షన్ చేసేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది 100%. దాని తర్వాత దివ్యాంగులకు, వికలాంగులకు, ఒంటరి స్త్రీలకు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీకి చెందినటువంటి వృద్ధులకు, ఓకేనా? 60 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చేందుకు ఉంటుందన్నమాట. సో, తొలితొచ్చేసి వితంతు పెన్షన్లు. దాని గురించి చూద్దాం ఇప్పుడు. రాష్ట్రంలో వితంతు పెన్షన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. కొత్తగా 2,20,000 మందిని అర్హులుగా గుర్తించామంటూ తెలియజేస్తున్నారు. ఇదివరకు 1,50,000 మందిని అర్హులుగా గుర్తించారు. బట్ మనకు కొంచెం టైం తీసుకొని ఇప్పుడు తాజాగా 2,20,000 మందిని అర్హులుగా గుర్తించామని కూడా అంటూ ఉన్నారు. వారికి రానున్నటువంటి 1, 2 నెలల్లో పెన్షన్లను పంపిణీ చేస్తామని కూడా వెల్లడించారనమాట. సో, ఇక్కడ 2,20,000 మందిని అర్హులుగా గుర్తించామని చెప్తున్నారు కదా! సో, ఇవన్నీ కూడా కొత్త పెన్షన్‌లేనా అంటే కొత్త పెన్షన్‌లయితే కాదనమాట. సో, ఈ 2,20,000 మందినొచ్చేసి ఎలా గుర్తించారంటే, సో, గతంలో ఈ వితంతు పెన్షన్‌లకు అప్లికేషన్స్ పెట్టుకొని వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఎలిజిబుల్ లిస్ట్‌లో వాళ్ళ పేర్లు వచ్చి తీరా పెన్షన్ తీసుకునే టైంకి ఎలక్షన్ కోడ్ పడిపోవడం, వివిధ కారణాల చేత ఎవరికైతే పెన్షన్‌లు నిలిచిపోయుంటాయో అటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అర్హులుగా గుర్తించి ఒక లిస్ట్‌లో అయితే చేర్చుతున్నారనమాట. సో, అలా గుర్తించినటువంటి వాళ్ళే ఈ 2,20,000 మంది. ఓకేనా? సో, ఇప్పుడు ఈ లిస్టులు మొత్తాన్ని కూడా గ్రామ వార్డ్ సచివాలయాలకి పంపిస్తారు. గ్రామ వార్డ్ సచివాలయాలకు పంపించి మళ్ళా అక్కడ వెరిఫికేషన్ చేపిస్తారు. అంటే వాళ్ళు అందుబాటులో ఉన్నారా లేదా, చనిపోయున్నారా లేదా, లైవ్‌లో ఉన్నారా లేదా. ఓకేనా? సో, ఒకవేళ వాళ్ళు గనక అందుబాటులో లేకుండా, లైవ్‌లో గనక లేకుండా ఉన్నట్లయితే ఆ ప్లేస్‌లో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఒకవేళ ఆ పర్సన్
స్టిల్ ఇప్పటికీ ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర కేవైసీ అప్డేట్ తీపిచ్చుకునేసి సో ఇక నుండి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ను పంపిణీ చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. ఈ 2,20,000 మందిని అందుకు గుర్తించారనమాట. సో ఇవన్నీ కూడా కొత్త పెన్షన్లే కాదు. ఒకవేళ ఇందులో ఎవరైతే బై మిస్టేక్ వాళ్ళ డెత్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారో సో వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయి ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళు ఎవరైనా మిస్ అయి ఉంటుందో ఏ పెన్షన్లు ఎటువంటివి అయితే మిస్ అయి ఉంటాయో ఓకేనా, అటువంటి వాటన్నిటిని కూడా కొత్త వితంతు పెన్షన్ల ద్వారా ఫుల్ఫిల్ చేస్తారనమాట. ఓకేనా. సో అయితే అందుకు అవసరమయ్యేటువంటి విధి విధానాలను రూపొందిస్తున్నట్లు కూడా ప్రభుత్వం తెలియజేస్తూ వచ్చింది. ఇక రాష్ట్రంలో 62,34,445 మంది లబ్ధిదారులకు పెన్షన్లను అందిస్తామని కూడా అంటున్నారు. ఇందుకు ఏటా 33,000 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేసేందుకు అవకాశం అయితే ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన అయితే ఇచ్చారనమాట. ఓకేనా. సో ఇక్కడికి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో తొలిత వితంతు పెన్షన్లకు అవకాశం అయితే ఉంటుంది. అందులోనూ అందరికీ కూడా కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వరు, అంటే కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవడానికి అయితే ఇవ్వరు. సో 2,20,000 మందిలో సో పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోగా రిమైనింగ్ ఏవైతే ఉంటాయో వాటిని కొత్త వాళ్ళకి అవకాశం అయితే ఇస్తారండి, బాగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత దివ్యాంగులకు, వికలాంగులకు, ఒంటరి స్త్రీలకు, వీళ్ళందరికీ, వృద్ధులకు, వీళ్ళందరికీ కూడా అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి ఇంకా. ఓకేనా. సో కాబట్టి తప్పకుండా ఈ వితంతు పెన్షన్ల కోసం అప్లికేషన్స్ చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు నేను చెప్పేటువంటి డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్, రేషన్ కార్డు జెరాక్స్ తీసుకుని వెళ్ళేటప్పుడు. అలాగే క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, మీ భర్త మరణ ధృవీకరణ పత్రము, కుదిరినట్లయితే మీ భర్త యొక్క ఆధార్ కార్డ్ అయినా తీసుకొని వెళ్ళండి. ఓకేనా. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 2, మెయిన్గా వచ్చేసి మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అప్లికేషన్ చేసుకునేటప్పుడు. సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసి పెట్టుకోనండి. ఈ లోపల అప్లికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే నేను మీకు అప్లికేషన్స్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా.